సతీదేవి అమ్మవారి ఒక్కొక్క శరీర భాగం ఒక్కొక్క చోట పడటం వల్ల శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల అమ్మవారి పళ్ళు, కొన్ని చోట్ల అమ్మవారి తల వెంట్రుకలు, అలాగే అమ్మవారి మెడభాగం ఒక దగ్గర పడితే మనందరి పుట్టుకకి కారణమైన, ఈ సృష్టి పుట్టుకకి కారణమైన అమ్మవారి యోని భాగం మాత్రం అస్సాంలోని గౌహాతికి దగ్గరలో ఉన్న నీలాచల పర్వతాల్లో పడింది. మొత్తం 52 శక్తిపీఠాల్లో 18 మహాశక్తిపీఠాల్లో అన్ని చోట్ల అమ్మవారి విగ్రహానికి పూజలు జరుగుతాయి. కానీ ఓన్లీ అస్సాంలోని కామాఖ్య అమ్మవారి టెంపుల్లో మాత్రం అసలు విగ్రహమే ఉండదు. ఓన్లీ అమ్మవారి యోని భాగానికి మాత్రమే పూజలు జరుగుతాయి. అండ్ అలాగే మాక్సిమం శక్తిపీఠాలలో బలిదానం ఉండదు. కానీ నీలాచల పర్వతాల్లో ఉన్న కామాఖ్య శక్తిపీఠంలో మాత్రం జంతు బలి అనేది ఒక సాంప్రదాయం. అయితే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆడవాళ్ళకి గనక పీరియడ్స్ వస్తే టెంపుల్లకి అలౌ చేయరు. మరి అలాంటిది ఇక్కడ అమ్మవారికే పీరియడ్స్ వస్తాయి. అయితే ప్రతి సంవత్సరం జూన్ నెలలో 3 రోజులు అమ్మవారి ఆలయాన్ని క్లోజ్ చేస్తారు. అండ్ ఆ 3 రోజులు కూడా లోపలికి ఎవరూ వెళ్లరు. కానీ పక్కనే ప్రవహించే బ్రహ్మపుత్ర నది నీళ్లు మాత్రం ఎర్రగా మారతాయి. అసలు ఆ నీళ్లు ఎర్రగా మారడానికి ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? ఈ 3 రోజుల తర్వాత ఆలయాన్ని తెరిచి అంబుబాచి అనే ఒక ఫెస్టివల్ జరుపుతారు. ఈ ఫెస్టివల్ కి వచ్చిన భక్తులకి ప్రసాదంగా ఏమిస్తారో తెలుసా? అసలు విగ్రహమే లేని గుడిలో దేవుణ్ణి ఎలా పూజిస్తారు? భారతదేశంలో మిగతా ఏ శక్తిపీఠాల దగ్గర ఎక్కువగా కనిపించిన అఘోరాలు ఓన్లీ ఈ శక్తిపీఠం దగ్గరికి ఎందుకు వస్తారు? ఈ ఆలయం ఒక శక్తిపీఠంలా మారడానికంటే ముందే, అంటే దక్షయాగంలో సతీదహనం జరగకంటే ముందే ఇక్కడ ఆల్రెడీ అమ్మవారి యోని ఉండేది అని మీకు తెలుసా? అసలు అది ఎలా పాసిబుల్ అయింది? సత్యయుగం నుండి కలియుగం వరకు అమ్మవారి దేవాలయం యొక్క చరిత్ర ఏంటి? ఈ ఆలయానికి ఒకే చరిత్ర లేదు. ఈ ఆలయం యొక్క చరిత్ర దేవుళ్ళ నుండి రాజుల వరకు కొనసాగుతూనే వచ్చింది. అసలు ఈ శక్తిపీఠం యొక్క చరిత్ర ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ద స్టోరీ ఆఫ్ కామాఖ్య టెంపుల్. గైస్, ఒక స్మాల్ నోట్. నేను ఈ వీడియో రీసెర్చ్ కోసం నేను రిఫర్ చేసిన బుక్ ఏంటి అంటే అమ్మవారి గురించి పూర్తిగా చెప్పబడిన కాళికా పురాణం అండ్ అలాగే యోగిని పురాణం మాత్రమే. దాదాపు ఇప్పుడు మీకు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో నుండి తీసుకున్నదే. వీలైతే ఆ బుక్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, ఆర్ వీలైనన్ని ప్రూఫ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చాప్టర్ 1, ద బ్రహ్మాస్ ఈగో. యోగిని తంత్రం ప్రకారం ఈ సృష్టి ఏర్పడడం కంటే ముందు ఈ విశ్వమంతా కూడా కారు చీకటిగా ఉండేది. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు. అలా ఆయన ఈ సృష్టిని నిర్మిస్తున్నప్పుడు ఈ సృష్టిని నిర్మించడం అనేది నాకు మాత్రమే సాధ్యం, ఈ సృష్టికి మూలాన్ని నేనే అనే ఈగో ఆయనకు పెరిగింది. నాకన్నా మరొక గొప్ప శక్తి లేదు అన్న అహంకారం ఆయనకు తలకెక్కింది. అండ్ అది ప్రతిరోజు అలానే పెరుగుతూ వస్తుంది. అయితే ఆ అహంకారాన్ని కాళికామాత అమ్మవారు గమనించారు. వెంటనే బ్రహ్మదేవునికి గుణపాఠం చెప్పి ఆయనకున్న అహంకారాన్ని తగ్గించాలి అని అనుకున్నారు. అండ్ అలాగే ఆయనకి అసలైన సృష్టికర్త ఎవరో చూపించాలి అనుకున్నారు. అప్పుడు కాళికామాత ఆవిడకున్న మాయాశక్తితో స్వయాన బ్రహ్మదేవుడి ఒంటి నుండే కేశి అనే ఒక రాక్షసుని పుట్టించింది. అలాగే ఆ రాక్షసునికి బ్రహ్మదేవుణ్ణి అంతం చేయమని ఒక లక్ష్యాన్నిచ్చింది. దాంతో అప్పటి నుండి కేశి అనే రాక్షసుడు బ్రహ్మదేవుణ్ణి భయపెట్టడం మొదలుపెట్టాడు. బ్రహ్మదేవుడు తన తపోశక్తి మొత్తాన్ని కూడబెట్టి ఆ రాక్షసునిపై అటాక్ చేసినా సరే ఆ రాక్షసుని ఓడించడానికి ఆయన శక్తి సరిపోవట్లేదు. అప్పుడు బ్రహ్మదేవుడికి భయం మొదలైంది. సృష్టిలో నాకన్నా శక్తివంతులు ఉన్నారు అని జ్ఞానోదయమైంది. ఈ కేశి అనే రాక్షసుని వల్ల కలిగిన భయంతో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి పరుగులు తీశాడు. ఇక విష్ణుమూర్తి కూడా ఆ రాక్షసుని ఏమీ చేయలేక ఇతన్ని చంపాలి అంటే ఆదిపరాశక్తి అయిన కాళికాదేవి మాత్రమే దిగిరావాలి అని బ్రహ్మదేవునికి చెప్పారు. బ్రహ్మదేవుడు అమ్మవారి దగ్గరకు వెళ్లి కాపాడమని వేడుకున్నాడు. అప్పుడు కాళికామాత కేశి అనే రాక్షసుని చంపేసింది. అండ్ ఆ తర్వాత కాళికాదేవి, బ్రహ్మ, నీ అహంకారాన్ని అణిచివేయడానికి నేనే ఈ రాక్షసుని సృష్టించాను. నా శక్తి లేకుండా అసలు ఈ సృష్టే లేదు. ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటా, నీకన్నా అతీతమైన శక్తులు ఈ సృష్టిలో ఉన్నాయని. నీ పాపం పోవాలి అంటే నువ్వు ఈ రాక్షసుని శరీరం మీద ఒక పర్వతాన్ని నిర్మించు. దానిపై స్వయాన ఈ సృష్టికి మూలమైన నా యోని ఇక్కడుంటుంది అని అమ్మవారు బ్రహ్మదేవునికి చెప్పారు. ఇక బ్రహ్మదేవుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ కేశి రాక్షసుని పైనే పర్వతాన్ని నిర్మించాడు. కేశి రాక్షసుడు నీలి రంగులో ఉండేవాడు. అందుకే ఈ పర్వతం కూడా నీలి రంగుగా మారింది. సో అలా ఈ పర్వతానికి నీలాచలం అనే పేరు వచ్చింది. అచలం అంటే కదలనిది, అంటే పర్వతం అని అర్థం. అయితే పర్వతం నిర్మించిన తర్వాత అమ్మవారి యోని ఇక్కడ ప్రత్యక్షమైంది. అప్పట్లో ఇక్కడ ఒక ఆలయం ఉండేది కాదు. దీన్ని యోని మండలం అని పిలిచేవాళ్ళు. అలాగే ఈ ప్రాంతం పేరు గాని ఈ ఆలయం పేరు గాని కామాఖ్య అని ఉండేది కాదు. ఈవెన్ అప్పుడు అస్సాం అనే పేరు కూడా లేదు. బ్రహ్మదేవుడు ఈ ప్రాంతానికి ప్రాగ్ జ్యోతిష్యపురం అని పేరు పెట్టాడు. ప్రాగ్ అంటే తూర్పు లేదా మొదటి, జ్యోతిష్యం అంటే నక్షత్రాలు లేదా గ్రహాలు, పురం అంటే నగరం, తూర్పున ఉన్న నక్షత్రాల నగరం అని ఈ పేరు యొక్క అర్థం. మరి ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. అలాగే ఆ యోని మండలంలోని యోని కాలక్రమేణా అదృశ్యమైపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అక్కడికి యోని ఎలా వచ్చింది? ఇది తెలియాలి అంటే మీరు నెక్స్ట్ పార్ట్ వినాలి. అదే చాప్టర్ 2,
దక్షయజ్ఞం. నాకు తెలిసి మీ అందరికీ కూడా దక్షయజ్ఞం అండ్ అలాగే సతీదేవి దహనం స్టోరీ తెలిసే ఉంటుంది. ఇప్పుడున్న శక్తిపీఠాలు అన్ని ఏర్పడడానికి కారణం ఈ సంఘటన మాత్రమే. దక్షయజ్ఞం స్టోరీ ఆల్రెడీ మన ఛానల్లో చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చాలా చిన్నగా చెప్తాను. సతీదేవి యొక్క తండ్రి దక్ష ప్రజాపతి. ఈయనకి శివుడంటే నచ్చదు. కానీ సతీదేవి మాత్రం తండ్రి మాట కాదు అని శివుణ్ణి పెళ్లి చేసుకుంది. అయితే ఒకరోజు దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞం కోసం దేవాది దేవతలను, రాజులను అందరినీ ఆహ్వానించాడు. కానీ సతీదేవి శివునికి మాత్రమే ఆహ్వానం అందలేదు. అయితే శివుడు వద్దు అన్నా సరే సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. పిలువని పేరంటానికి వెళ్ళొద్దు అని శివుడు చెప్పినా సరే మా ఇంట్లో యజ్ఞమే కదా అని సతీదేవి వెళ్ళింది. అయితే ఆ యజ్ఞంలో సతీదేవి ముందే దక్షుడు శివుణ్ణి చాలా దారుణంగా అవమానించాడు. ఇక సతీదేవి ఆ అవమానాన్ని భరించలేక అక్కడ ఉన్న అందరి ముందే తన యోగ శక్తితో తన శరీరాన్ని దహనం చేసుకుంది. తన దేహాన్ని రగిలించుకుంది. అందరి ముందు అలానే సజీవ దహనం అయిపోయింది. ఇక విషయం తెలుసుకున్న శివుడు అక్కడికి వచ్చి సతీదేవిని తన చేతుల్లోకి తీసుకొని బాధతో చాలా గట్టిగా ఏడ్చాడు. అంతేకాదు అమ్మవారి శరీరాన్ని చేతిలో పట్టుకొని ప్రళయ తాండవం చేస్తూ ఊగిపోయాడు. ఆ ప్రళయ తాండవాన్ని చూస్తుంటే, శివునికి వచ్చిన కోపాన్ని చూస్తుంటే ప్రపంచమంతా వణికిపోతుంది. ఆ తాండవం ఎలా ఉంది అంటే ఇంకాసేపు అలానే కొనసాగితే సృష్టి మొత్తం బ్యాలెన్స్ తప్పేలా ఉంది. అది గమనించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని శివుని చేతిలో ఉన్న అమ్మవారి శరీరం పైకి విసిరాడు. ఆ సుదర్శన చక్రం తాకిడికి అమ్మవారి శరీరం ముక్కలు ముక్కలుగా భూమి మీద పడిపోయింది. అలా ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక్కొక్క ప్లేస్ లో పడేసరికి ఒక్కొక్క శక్తిపీఠం అక్కడ ఆవిర్భవించింది. అందులో అమ్మవారి యోని భాగం మాత్రం అస్సాంలోని నీలాచల పర్వతంలో ఇంతకు ముందు ఏదైతే యోని భాగం ఉండేదో అదే ప్లేస్ లో మళ్లీ పడింది. ఇకప్పుడు ఈ ప్రాంతం ఒక శక్తిపీఠం లాగా మారింది. అప్పటి నుండే ఇక్కడ పూజలు మొదలయ్యాయి. అదృశ్యమైన యోని మండలం మళ్లీ కనిపించింది. సరే, మరి ఈ ఆలయానికి కామాఖ్య అనే పేరు ఎలా వచ్చింది? ఇది తెలుసుకోవడానికి మనం మళ్లీ సత్యయుగానికి వెళ్ళాలి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. చాప్టర్ 3 కామాఖ్యాదేవి. సతీదేవి ఇక లేదు అన్న వార్త శివునికి ఇంకా బాధ కలిగించేలా చేసింది. శివుడు వైరాగ్యంతో ముల్లోకాలు వదిలిపెట్టి హిమాలయాలకు వెళ్లిపోయాడు. అక్కడే ఒక గృహలో తపస్సు చేస్తూ ఉండిపోయాడు. అలా శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు ముల్లోకాలకి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర ఒక వరం తీసుకున్నాడు. అదేంటి అంటే, నన్ను శివుని సంతానం తప్ప మరెవరూ చంపకూడదు అనే వరం తీసుకున్నాడు. ఇక శివునికి పిల్లలు పుట్టాలి అంటే మళ్లీ కళ్యాణం జరగాలి. అలా ఇంకొక వైపు తారకాసురుని అరాచకాలకు అద్దు అదుపు లేకుండా పోయింది. దేవాది దేవతలను ఇబ్బంది పెడుతున్నాడు. దాంతో ఎలా అయినా సరే శివుణ్ణి తపస్సు నుండి లేపాలి అని దేవాది దేవతలు ఫిక్స్ అయ్యారు. మరి శివుణ్ణి లేపే సాహసం ఎవరు చేయాలి? లేపితే ఎలా ఉంటుందో తెలుసు కదా, మూడో కన్ను తెరుస్తాడు. అప్పుడే దేవాది దేవతలంతా కామదేవుడైన మన్మధుణ్ణి ఎంచుకున్నారు. కామదేవుడు అండ్ అలాగే అతని భార్య రతిదేవి ఇద్దరు కలిసి కైలాసానికి వచ్చారు. 1000 ఏళ్ల నుండి దీర్ఘ తపస్సులో ఉన్న శివుని పైకి మన్మధుడు పూలబాణాలు విసిరాడు. దాంతో 1000 ఏళ్లుగా చేస్తున్న శివుని యొక్క తపస్సుకి భంగం కలిగింది. అప్పుడు పరమ కోపంతో శివుడు తన మూడో కంటిని తెరిచాడు. కరెక్ట్ గా మూడో కంటిని తెరిచినప్పుడు ఎదురుగా మన్మధుడే ఉన్నాడు. దాంతో ఆ మూడో కంటి నుండి వచ్చిన వేడి వల్ల ఆయన శరీరం మొత్తం బూడిదైపోయింది. ఇక అప్పుడు పక్కనే ఉన్న ఆయన భార్య రతిదేవి ఏడ్చేసింది. అప్పుడు ఆమె శివుని దగ్గరికి వెళ్లి, స్వామి, దైవ కారణం కోసం మాత్రమే నిన్ను తపస్సు నుండి లేపాల్సి వచ్చింది. ఇప్పుడు ముల్లోకాలకు మీ అవసరం ఉంది, అందుకే ఇలా చేయవలసి వచ్చింది. దయచేసి నా భర్తను బ్రతికించండి అని వేడుకుంది. ఇకప్పుడు శివుడు కూడా కాస్త శాంతించి, నీ భర్త యొక్క శరీరాన్ని నేను మళ్ళీ తిరిగి ఇవ్వలేను. మీ ఆయన ఆత్మ అండ్ అలాగే నువ్వు భూలోకంలో ఉన్న ప్రాగ్జ్యోతిషపురంలో యోని శక్తిపీఠం ఉంటుంది. అక్కడ గనక మీరు తపస్సు చేస్తే మీ ఆయనకు మళ్ళీ పూర్వరూపం వస్తుంది. ఈ పని మీరు ఖచ్చితంగా చేయండి అని చెప్పారు. ఆ తర్వాత శివుడు సంతానం కోసం మరొక పెళ్లి చేసుకోవాలి అన్నాను కదా, సతీదేవియే మళ్లీ పార్వతీదేవి రూపంలో వచ్చింది. ఆవిడనే శివుడు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇక మన్మధుడు రతీదేవి కూడా భూలోకంలోని యోని శక్తిపీఠం దగ్గరికి వచ్చారు. కొన్ని 1000 ఏళ్లు తపస్సు చేసిన తర్వాత అమ్మవారు కరుణించి మన్మధునికి మళ్లీ పూర్వరూపాన్ని ప్రసాదించింది. తన భర్త కోరికను అండ్ అలాగే తన కామాన్ని, కామం అనే దానికి అర్థం కోరిక అని, ఆ కామాన్ని నెరవేర్చినందుకు రతీదేవి అమ్మవారికి కామాఖ్య అని పేరు పెట్టి పూజించింది. కామ అంటే కోరిక, ఆఖ్య అంటే చెప్పేది ఆర్ తీర్చేది అని అర్థం. అందుకే ఈ ఆలయానికి కామాఖ్య శక్తిపీఠం అని పేరు వచ్చింది. అయితే ఏ ఆలయంలో అయినా సరే ఫలాలు, పలహారాలు మాత్రమే నైవేద్యంగా పెడతారు. దాదాపుగా ఎక్కడ కూడా నాన్ వెజ్ ని నైవేద్యంగా పెట్టరు. కానీ కామాఖ్య అమ్మవారి శక్తిపీఠంలో మాత్రం రివర్స్ గా జరుగుతుంది. ఇక్కడ మాంసం, మద్యాన్ని మాత్రమే నైవేద్యంగా పెడతారు. ఇలాంటి సాంప్రదాయం రావడానికి కారణం ఒక మంచివాడు రాక్షసునిగా మారడం. అయితే అసలు అది ఎలా జరిగింది? చాప్టర్ 4
నరకాసుర. సత్యయుగంలో భూదేవిని వరాహస్వామి పాతాళం నుండి పైకెత్తుతారు. అయితే ఒకసారి భూదేవి రజస్వలలో అంటే మెన్చురేషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు భూదేవికి అండ్ అలాగే వరాహస్వామికి సంభోగం జరిగింది. యాక్చువల్లీ మెన్చురేషన్ పీరియడ్ లో గనక సంభోగం జరిగితే రాక్షసులు పుడతారు. సో అలా భూదేవి సత్యయుగంలో ప్రసవం దాల్చింది. కానీ ఒక దైవ కారణం వల్ల సత్యయుగంలో పుట్టవలసిన అబ్బాయి త్రేతాయుగం ఎండింగ్ లో పుట్టాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, ముల్లోకాలను గడగడలాడించిన నరకాసురుడే. యాక్చువల్లీ నరకాసురుడు ఒక మంచి వ్యక్తి, విష్ణుమూర్తి కుమారుడు కూడా. అందుకోసమనే నరకాసురుణ్ణి విష్ణుమూర్తి కామరూప దేశానికి రాజుని చేశాడు. నరకాసురుడు కూడా మంచిగా ప్రతిరోజు యోనిపీఠాన్ని పూజించేవాడు, జనాలను బాగా చూసుకునేవాడు. ప్రతిరోజు అక్కడ అన్ని రకాల పూజలు జరిగేవి. మరి అలాంటి ఒక మంచి వ్యక్తి ఒక రాక్షసునిలాగా ఎలా మారాడు? ఎలా అంటే ఒక చెడు సావాసం వల్ల. నరకాసురుని రాజ్యం పక్కనే శోణితాపురం అనే ఇంకొక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు పేరు బాణాసురుడు. ఇతను ఒక రాక్షసుడు, అలాగే శివునికి పరమ భక్తుడు. ఇతను తన రాక్షసుని బుద్ధితో ముల్లోకాలను పీడించేవాడు. అండ్ అలాగే ఇతనికి విష్ణుమూర్తి అంటే నచ్చదు. అయితే పక్కపక్క రాజ్యాలే కాబట్టి నరకాసురుడు బాణాసురుడు మంచి మిత్రులయ్యారు. దాంతో నరకాసురునికి ఉన్న మంచి బుద్ధి పోయి అతని రాక్షసుని బుద్ధి నరకాసురునికి వచ్చింది. ప్రతిరోజు బాణాసురుడు నరకాసురునికి మాయమాటలు చెప్తూ నరకాసురుని మనసులో మొత్తం విషాన్ని నింపాడు. నరక, నీకు ముల్లోకాలు ఏలే దమ్ము బలమున్నాయి. నీవెందుకని ఆ ఋషులకు మహర్షులకు భయపడుతున్నావు? అసలెందుకని ఆ యోనిపీఠాన్ని పూజిస్తున్నావు? విష్ణుమూర్తిని ఎందుకు పూజిస్తున్నావు అని రోజు మాయమాటలు చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో నరకాసురుడు కూడా పూర్తిగా మారిపోయాడు. ఒకప్పుడు ప్రతిరోజు కామాఖ్యదేవిని పూజించేవాడు, ఇప్పుడు ఆ పూజలన్నింటినీ మానేశాడు. అలాగే వేరే వాళ్ళు ఎవరైనా పూజించడానికి వస్తే వాళ్ళను ఎదురించేవాడు. ఎవరిని కూడా కొండపైకి ఎక్కడానికి అనుమతించేవాడు కాదు. ఇవన్నీ ఒక సైడ్ అయితే, నరకాసురుని విషబుద్ధి వల్ల ఇన్ని రోజులు తల్లిగా భావించి పూజించిన కామాఖ్యదేవినే పెళ్లి చేసుకుంటాను అని మొండిపట్టు పట్టాడు. దానికోసం అక్కడే 1000 ఏళ్లు తపస్సు చేశాడు. దాంతో కామాఖ్యదేవి కూడా అతని ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు అమ్మవారిని, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు. దానికి కామాఖ్యదేవి ఒక షరతు పెట్టింది. అదేంటి అంటే, ఈ రోజు రాత్రి నుండి రేపు మళ్లీ సూర్యోదయం అయ్యే వరకు నువ్వు ఈ కొండకి కింద నుండి పై వరకు మెట్లు కట్టాలి. ఒకవేళ నువ్వు గనక ఆ మెట్లు పూర్తి చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చింది. అయితే ఇది నాకు చాలా చిన్న విషయం అనుకున్న నరకాసురుడు మెట్లు కట్టడం ప్రారంభించాడు. ఇంకా కేవలం కొన్ని మెట్లయితే అయిపోతుంది అనే సమయంలో అమ్మవారు తన మాయాశక్తితో ఒక కోడిపుంజుని అక్కడికి పంపించింది. తెల్లవారక ముందే ఆ కోడిపుంజు కూసింది. అలా కోడి కూయడం వల్ల నరకాసురుడు తెల్లవారిపోయింది అని అనుకున్నాడు. దాంతో తనపై తనకే కోపం వచ్చి ఆ కోడి పుంజును నరికేశాడు. ఆ కోడి పుంజుని నరికిన ప్రదేశం ఇప్పటికీ ఉంది, ఆయన కట్టిన మెట్లు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అలా నరకాసురునికి ఆ కోరిక తీరకుండా పోయింది. కానీ ఆయన రాక్షస బుద్ధి మాత్రం మారలేదు. ఒకరోజు అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకోవడానికి సప్త మహర్షుల్లో ఒకరైన వశిష్ఠ మహర్షి అక్కడికి వచ్చారు. ఆయన ఆలయం వైపు వెళ్తున్నప్పుడు నరకాసురుడు వశిష్ఠ మహర్షిని ఆపి, నువ్వు పైకి వెళ్లడానికి వీల్లేదు అని బెదిరించాడు. మహర్షి ఎంత ప్రయత్నించినా సరే పైకి వెళ్లనివ్వలేదు. ఇక అప్పుడు వశిష్ఠ మహర్షి కోపంతో, నన్నే ఆపుతావా మూర్ఖుడా? నేనొక పవిత్రమైన బ్రహ్మర్షిని, నన్నే ఆపుతావా? ఇక ఇప్పటి నుండి కామరూప దేశంలో స్వచ్ఛమైన వేద మంత్రాలు, సాత్విక పూజలు పనిచేయవు. ఈ నేల మీద పవిత్ర బ్రాహ్మణులు చేసే పూజలకు శక్తి ఉండదు. ఇక కామాఖ్యదేవి పండ్లను, ఫలాలను, శాకాహారాలను నైవేద్యంగా స్వీకరించదు. రక్తం, మాంసం, మద్యం, జంతు బలులను మాత్రమే కోరుతుంది. వామాచారం ద్వారా జరిగే పూజలను మాత్రమే దేవి స్వీకరిస్తుంది అని వశిష్ఠ మహర్షి ఆ కామరూప దేశాన్ని శపించాడు. అంతటి గొప్ప మహర్షి శపించారు కాబట్టి అమ్మవారు కూడా దాన్ని అంగీకరించారు. ఇక్కడ వామాచారం అంటే లెఫ్ట్ హ్యాండ్ తాంత్రిక్ పాత్. దీన్ని అఘోరాలు ఆచరిస్తారు. అందుకే ఎక్కడ లేనట్టుగా ఓన్లీ ఇక్కడికి మాత్రమే అఘోరాలు వస్తారు. ఇక అప్పటి నుండే అన్ని శక్తిపీఠాల్లోకెల్లా కామాఖ్య శక్తిపీఠం భిన్నంగా మారింది. జంతు బలి ప్రారంభమైంది. అండ్ అక్కడ కూడా ఆడ జంతువులను బలివ్వకూడదు. ఇప్పటికి కూడా ఇక్కడ దున్నపోతులను, మేకలను, పావురాలను బలిస్తారు. అలాగే అమ్మవారికి చేపలు, మాంసం, మద్యం నైవేద్యంగా పెడతారు. అలా వశిష్ఠ మహర్షి శాపం వల్ల ఇదంతా మారిపోయింది. ఇక తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి చంపేశాడు. ఆల్రెడీ ఈ స్టోరీ గురించి మనం దీపావళి ఎందుకు జరుపుకుంటాము అనే పార్ట్ లో కవర్ చేశాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఇక నరకాసురుడు చనిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని వేల ఏళ్ల వరకు, ఇన్ఫాక్ట్ కలియుగం వరకు కూడా అమ్మవారి ఆలయం అలా అడవుల్లోనే ఉండిపోయింది. ఎవరికి కనిపించలేదు. మనుషులంతా కూడా ఆ శక్తిపీఠం ఒకటి ఉంది అని మర్చిపోయారు. ఇక తర్వాత ఆదిశంకరాచార్యుల లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా వెలుగులోకి వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ సేమ్ స్టోరీ. మళ్ళీ ఆ యోనిపీఠం ఎవరికి కనిపించకుండా ఆ అరణ్యంలోనే ఉండిపోయింది. మరి యోనిపీఠం మళ్ళీ వెలుగులోకి ఎలా వచ్చింది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ చెప్పబోయేది మీరు వినాలి. చాప్టర్ 5
కింగ్ విశ్వసింహ. ఇప్పుడు నేను చెప్పబోయేది కాళికాపురంలో గాని యోని పురాణంలో గాని లేదు. ఇది దారంగరాజ్ వంశవాళి అనే గ్రంథంలో ఉంది. ఈ గ్రంథం ఎవరిది అంటే కొచ్చు రాజవంశస్థులు వాళ్ళ చరిత్రను రాపించుకున్న గ్రంథం ఇది. అప్పట్లో రాజవంశం యొక్క చరిత్ర గుర్తుండాలి అంటే శిలాశాసనాలు, ఇలా గ్రంథాలు ఇవన్నీ రాయించేవారు. 1920 ఆ కాలంలో అస్సాం ని కొన్ని రాజ్యాలు ఏలుతున్నాయి. అందులో కొచ్చు రాజవంశం ఒకటి, అలాగే అహోం రాజవంశం కూడా ఒకటి. అలా ఒకసారి కొచ్చు రాజవంశానికి అండ్ అలాగే అహోం రాజవంశానికి ఒక యుద్ధం జరిగింది. అప్పుడు కొచ్చు రాజ్యాన్ని పాలిస్తున్న రాజు ఎవరు అంటే విశ్వసింహుడు. నార్మల్ గా మనం తెలుగులో విశ్వసింహుడు అంటాము, అస్సాం వాళ్ళు బిశ్వసింగ అని పిలుస్తారు. అయితే ఈ యుద్ధంలో అహోం రాజవంశస్థులే దాదాపుగా గెలిచిపోయారు. విశ్వసింహుని సైన్యం మొత్తం కూడా మాయమైపోయింది. ఇక చేసేదేం లేక శత్రువు నుండి తలదాచుకోవడానికి విశ్వసింహుడు అండ్ అలాగే తన సోదరుడు నీలాచల అడవుల్లోకి బయలుదేరారు. అలా వాళ్ళు లోపలికి వెళ్తున్నప్పుడు ఒక ముసలావిడ ఒక విచిత్రమైన రాయికి పూజలు చేస్తూ కనిపించింది. వీళ్ళు అదేంటి అని అడగగా ఆమె వీళ్ళకి యోనిపీఠం గురించి పూర్తిగా వివరించింది. ఇక్కడ ఏం కోరిక కోరుకున్నా సరే అది తీరుతుంది అని చెప్పింది. దాంతో విశ్వసింహుడు ఒక కోరిక కోరుకున్నాడు. నా సైన్యం గనక నాకు తిరిగి వస్తే నేను ఈ యుద్ధాన్ని గెలుస్తాను. ఒకవేళ నేను యుద్ధం గనక గెలిస్తే నీకు ఆలయం కట్టిస్తానమ్మా అని కోరుకున్నాడు. దాంతో అతని సైన్యం వచ్చింది, అలాగే అతను యుద్ధం కూడా గెలిచాడు. ఆ తర్వాత యోనిపీఠానికి ఆయన ఒక ఆలయాన్ని నిర్మించాడు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకి విశ్వసింహుడు మరణించాడు. ఇక అప్పుడు విశ్వసింహుని కొడుకైన నరనారాయణుడు రాజయ్యాడు. 1565లో ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం ఉంది కదా, అది ఆయనే నిర్మించాడు. అలా 1565లో ఈ ఆలయం మళ్ళీ అఫీషియల్ గా రీఓపెన్ అయింది. మరి ఇంత కష్టపడి అందరూ మర్చిపోయిన ఆ యోని పీఠానికి ఒక ఆలయాన్ని నిర్మించిన ఒక మంచి ఆలయాన్ని నిర్మించిన రాజవంశానికి అమ్మవారు ఒక శాపం పెట్టారు. అసలు శాపం ఏంటి, ఎందుకు పెట్టారు, అది ఎంత పెద్ద శాపం, ఇప్పటికీ కూడా ఆ రాజవంశస్థులు ఉన్నారు అండ్ ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు. అసలు ఆ శాపం ఏంటి అది తెలియాలి అంటే నెక్స్ట్ చాప్టర్ తెలియాలి. చాప్టర్ 6 ద కర్స్. నరనారాయణుడు కామాఖ్యదేవికి అతి పరమ భక్తుడు. అందుకోసమనే ప్రతిరోజు అమ్మవారిని పూజించడానికి కెండుకలాయ్ అనే ఒక పూజారిని నియమించాడు. ఆయన చేసే పూజలకు కామాఖ్యదేవి పరవశించిపోయేది. ప్రతిరోజు పూజ అయిన తర్వాత ఆ పూజారి పాటలు పాడుతూ ఉంటే కామాఖ్యదేవి నిజంగా అక్కడ ప్రత్యక్షమయ్యి నాట్యం చేసేది. అయితే అమ్మవారు దాన్ని ఒక దైవ రహస్యంగా ఉంచమని పూజారికి చెప్పింది. కానీ పూజారికి మాట ఆగక తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. అలా ఆ వార్త రాజు దగ్గరి వరకు వెళ్ళింది. అప్పుడు నరనారాయణుడు ఆ పూజారిని పిలుచుకొని అమ్మవారు ప్రత్యక్షమైతే ఈసారి నాకు కూడా చూపించమని ఆదేశించాడు. రాజు మాట కాదనలేక పూజారి సరే అని అన్నాడు. అయితే ఒక రోజు రాత్రి పూజారి పాడుతుంటే అమ్మవారు నాట్యం చేస్తుంటే ఆ ఆలయం గోడకి ఉన్న ఒక రంధ్రంలో నుండి అమ్మవారిని చూశాడు. అయితే కొద్దిసేపటి తర్వాత కామాఖ్యదేవికి ఏదో డౌట్ వచ్చింది. అమ్మవారు వెంటనే పక్కకు తిరిగి చూసినప్పుడు అక్కడ రాజు కనిపించాడు. ఇక అమ్మవారికి కోపం కట్టలు తెంచుకొని దైవ రహస్యాన్నే అందరికి చెప్తావా అని ఆ పూజారిని హతమార్చింది. అలాగే నా ప్రమేయం లేకుండా నన్ను చూస్తావా అని అమ్మవారు ఆ రాజుని చాలా కోపంగా శపించింది. ఏమని శపించిందంటే, నా ఆలయానికి నువ్వు గాని నీ వంశం గాని వస్తే నీ వంశం అక్కడికక్కడే నాశనం అవుతుంది, ఇదే నా శాపం అని శపించింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కొచ్చు వంశస్థులు అమ్మవారి ఆలయంలోకి వెళ్లరు. ఈవెన్ ఈ తరం వాళ్ళు కూడా అమ్మవారిని చూడలేదు. కాకపోతే ఇప్పటికీ కూడా ఆ ఆలయాన్ని మెయింటైన్ చేసేది ఈ కొచ్చు రాజవంశస్థులే. సో గైస్, నాకు తెలుసు ఈ వీడియో చాలా పెద్దగా అయింది. ఇది ఓన్లీ ఈ ఆలయం హిస్టరీ మాత్రమే. నా దగ్గర ఇంకా 20 minutes కాంటెంట్ ఉంది. కేవలం ఆలయం హిస్టరీ మాత్రమే ఇప్పటి వరకు చెప్పాను. అసలు అమ్మవారి రజస్వల తర్వాత 3 రోజులకి మళ్ళీ ఆలయాన్ని తెరిచి కంబుబాచి అనే ఫెస్టివల్ ని ఎందుకు జరుపుకుంటారు? ఒక ఎర్రటి బట్టను ఆ ఫెస్టివల్ కి వచ్చిన భక్తులకి ప్రసాదంగా ఎందుకు ఇస్తారు? అసలు 3 రోజులు జరిగే అంబుబాచి ఫెస్టివల్లో ఏం జరుగుతుంది? ఇవన్నీ మీకు తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ మీరు గనక ఈ వీడియోకి 2000 లైక్స్ అండ్ అలాగే ఒక 200 కామెంట్స్ ఇస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తాను. సో మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేయండి. అలాగే పక్కనే హైప్ అనే బటన్ ఉంటుంది, ఖచ్చితంగా ఈ వీడియోని హైప్ చేయండి. చాలా మందికి ఇది రీచ్ అవుతుంది. సో పార్ట్ 2 టైటిల్ ఏంటో తెలుసా? ది అంబుబాచి ఫెస్టివల్. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు ఆ వీడియో కావాలి అంటే ఖచ్చితంగా షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మీకు కంటెంట్ దొరుకుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.